సింపుల్ అండ్ టేస్టీ టమాటా రైస్ చేయడం కోసమైతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ వరకు రైస్‌నైతే వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసి రైస్‌నైతే గంట పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్‌లోని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక పిడికెడు పుదీనా గూడా వేసుకొని, పుదీనా అంతా ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 మీడియం సైజ్ టమాటా ముక్కలనైతే కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి వేసుకున్న తర్వాత టమాటాలంతా పూర్తిగా మగ్గనివ్వాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని, ఈ మసాలాలంతా ఆయిల్‌లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏ గ్లాసులో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాసులోనే 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, వాటర్ అంతా వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం వీటినంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చాలి. చూడండి రైస్ అంతా ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అయిందో అంతే అండి. టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.